భారత బిలియనియర్ అదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. అదానీ కంపెనీ అధికారులకు లంచాలివ్వడమే కాకుండా దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సేకరణకు పాల్పడ్డారని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఇక దీంతో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా ఏడుగురుపై కేసులు నమోదు చేశారు న్యూయార్క్ అధికారులు. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సౌరశక్తి ఒప్పందాలను భారత్ అధికారులకు దాదాపు $265 మిలియన్ లంచాలిచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆ తర్వాత అమెరికా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తప్పుడు సమాచారం తెలియజేసి నిధుల సేకరణకు పాల్పడినట్లు తెలిపింది. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఈ కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఇక ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది. యుఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి $175 మిలియన్ పైగా ఫండ్స్ సేకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేసి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది. భారత బిలియనియర్ అదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గా గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. అదానీ కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వడమే కాకుండా దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సేకరణకు పాల్పడ్డారని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా ఏడుగురుపై కేసులు నమోదు చేశారు న్యూయార్క్ అధికారులు. ఇక అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సౌరశక్తి ఒప్పందాలను భారత్ అధికారులకు దాదాపు $265 మిలియన్ లంచాలిచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆ తరువాత అమెరికా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తప్పుడు సమాచారం తెలియజేసి నిధుల సేకరణకు పాల్పడినట్లు తెలిపింది. ఇక అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఇక ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది. యుఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి $175 మిలియన్ పైగా ఫండ్స్ సేకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేసి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది. అదానీ గ్రూప్ ట్రాన్సాక్షన్లపై జేపీసీ వేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక అమెరికాలో నిధుల సేకరణకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై జేపీసీతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. మోదీని స్కామ్స్ పై జేపీసీ వేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నామని ట్విట్టర్లో తెలిపారు. ఇక హమ్ అదానీకే హై సిరీస్ లో ఇప్పటి వరకు వందలాది ప్రశ్నలు సంధించామన్నారు. మోదీ, అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదని విమర్శించారు జైరాం రమేష్.